నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. నేను మీ నరేష్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు వాళ్ళు ఇచ్చిన గ్యారంటీ, అంటే మహిళలకు ఇచ్చిన గ్యారంటీ ఏదైతే ఉందో ఉచిత బస్సు, అది అమలై దాదాపుగా సంవత్సరం పైబడి నుంచి నడుస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఏదైతే మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం, అంటే మహాలక్ష్మి పథకం కింద ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో దాంట్లో కొంతవరకు చేంజెస్ రావాలని చెప్పేసి కూడా ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నట్టుగా మనకు కనబడతా ఉంది. ఎందుకంటే ఉచిత బస్సు ప్రయాణం పెట్టిన తర్వాత కొంతవరకు ప్రతిపక్షాలు చాలా వరకు అయితే దాని మీద చాలా ఆరోపణలు చేశాయి. బస్సులలో ఆడవాళ్ళు జుట్టులు పట్టుకొని కొట్టుకుంటున్నారని చెప్పేసి కూడా కొన్ని సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ పెట్టి చాలా ప్రచారాలు అయితే ప్రతిపక్షాలు చేశాయి. అన్నీ దిగమింగుకొని స్టేబుల్గా నిలబడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడు దాంట్లో కొత్తగా ఏదైనా ఒక చిన్న చేంజ్ చేసే పరిస్థితిలో, అంటే చేంజ్ చేసేసి ఇంకా ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్లకు ఫ్రీగా వెళ్ళే విధంగా చేద్దామని చెప్పేసి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో దాంట్లో భాగంగా ఇప్పుడు ఆర్టీసీలో ప్రయాణించే మహిళలకు ఎలాంటి చేంజెస్ రాబోతా ఉన్నాయి అంటే, ఇంతకుముందు జీరో టికెట్ అనేది ఒకటి కొట్టేది, కొంచెం కండక్టర్లకు ఇబ్బంది అయ్యేది. అంటే ఎక్కువ మంది లేడీస్ ఉండడం వల్ల అటు ఎవరైనా మగవాళ్ళు ఎక్కితే వాళ్ళకు టికెట్ కొట్టడానికి పోయేటప్పుడు కొంచెం ఇబ్బంది అయ్యేది. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ఇలా ఇబ్బంది కాకుండా కండక్టర్లకు కావచ్చు, ఇటు డ్రైవర్లకు కావచ్చు, ఎక్కువ మంది జనాలు ఎక్కకుండా ఈ ఉచిత బస్సు ప్రయాణాల్లో మహిళలు వెనక ఇంకొక బస్సు వస్తుంది కదా, ఈ బస్సులోనే వెళ్ళాలని ఏముంది అనే విధంగా తీసుకురావడం. అంటే ఉచిత బస్సే, కానీ దాన్ని కొంచెం చేంజ్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక ప్రణాళికను ముందుకు తెస్తా ఉంది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఎలా చేంజ్ చేయబోతా ఉందో. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏదైతే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జీరో టికెట్కు బదులుగా ఉచిత బస్ పాస్ కార్డును ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఈ నిర్ణయం పట్ల ఆర్టీసీ జేఏసీ చాలా ఆనందం వ్యక్తం చేసింది. నిన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో జరిగిన ఆర్టీసీ సమీక్షా భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్తా ఉన్నారు. అయితే దీనిని స్వాగతిస్తున్నామన్నట్లు ఆర్టీసీ జేఏసీ అయితే ఇప్పటికే వెల్లడించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇక మహాలక్ష్మి పథకం కారణంగా ఆర్టీసీ బస్సులో ఏదైతే రద్దు అమాంతంగా పెరిగిపోవడంతో ఉచిత బస్సు సౌకర్యం కోసం మహిళలు పోటెత్తడంతో జీరో టికెట్కు ఏదైతే జారీ చేసే సమయంలో కొంతమంది కండక్టర్లకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న సందర్భంలో దాంతో జీరో టికెట్కు బదులు ఉచిత బస్ పాస్ కార్డును ఇవ్వాలని చెప్పేసి కూడా ఇటు డిమాండ్ చేసినట్లు జేఏసీ తెలిపింది. ఈ విషయాన్ని ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి జేఏసీ తీసుకెళ్లడంతో ఈ క్రమంలోనే మే 16న రవాణా శాఖ మంత్రి మన ఎవరైతే పొన్నం ప్రభాకర్ గారు ఆధ్వర్యంలో జరిగిన ఏదైతే సమావేశం ఏదైతే ఉందో అక్కడ ఈ విషయాన్ని ప్రస్తావించడం అయితే జరిగింది. దాన్ని మంత్రి సానుకూలంగా అయితే స్పందించినట్టుగా ఇక్కడ మనకు తెలుస్తా ఉంది. నిన్న డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో జరిగిన ఆర్టీసీ సమీక్షా సమావేశంలో కూడా మహిళలకు ఉచిత బస్ పాసు కార్డును ఇవ్వాలని కూడా నిర్ణయించడం పట్ల ఆర్టీసీ జేఏసీ ఇప్పటివరకు అయితే హర్షం వ్యక్తం చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇటు డ్రైవర్లు కావచ్చు, కండక్టర్లు కావచ్చు, ఆర్టీసీ ఉచిత బస్సు వచ్చిన తర్వాత కూడా మహిళలు ఎక్కువ మంది దాంట్లో ప్రయాణాలు చేసి, అంటే చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కావచ్చు, దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళే మహిళలు కావచ్చు, అలాగే అత్తగారింటికి వచ్చే మహిళలు కావచ్చు, ఇలా అందరూ తెలంగాణలో ఉన్న మహిళలందరూ కూడా ఉచిత బస్సును వినియోగించుకుంటున్నారు. దాంతోపాటు రద్దీ కూడా పెరిగిపోవడం, అటు కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్ కూడా, ఇందులో కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్, తెలంగాణలో ఉన్న కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉచిత బస్సును వాళ్ళు వినియోగించుకుంటున్నారు. సో ఈ సందర్భంలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలోని మహిళలు చాలా వరకు అయితే ఉచిత బస్సును వినియోగించుకోవడం వల్ల కొంచెం రద్దీ అయితే పెరిగినట్టుగా ఇటు ఆర్టీసీ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. దానిని చేంజెస్ చేసేందుకు, అంటే రద్దీ పెరగడంతో కొంతవరకు మినహాయింపుగా ఏదైతే బస్ పాసును జారీ చేయాలని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నట్లు మనకు కనబడతా ఉంది. సో మహిళలకు బస్ పాసు ఇవ్వాలని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు కనబడతా ఉంది. సో కాబట్టి మొత్తం మీద అయితే
బస్ పాస్ ఇవ్వడం వల్ల కొంతవరకైనా ఆ రద్దీని నిరాకరించే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఇటు ఆర్టీసీ మంత్రి ఎవరైతే ఉన్నారో పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలోనూ నిన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలోనూ కూడా ఈ సమావేశం సఫలమైందని కూడా మనం చెప్పవచ్చు. కాబట్టి అతి త్వరలోనే అంటే మే నెల నాటికి వచ్చే సంవత్సరం మే నెల నాటికి దీనికి సంబంధించి కూడా పాసులు అంటే మహిళలకు ఉచిత బస్సుకు ఏదైతే ఉందో దానికి సంబంధించి పాసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అంటే ఇది ఒక రకంగా మహిళలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు ఇచ్చిన హామీలు కావచ్చు, గ్యారెంటీలు కావచ్చు, మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో దానిలో భాగంగానే ఇది కొత్తగా ఆర్టీసీలో మహిళలకు ప్రయాణించే మహిళలకు పాసులు ఇవ్వడం అనేది కూడా ఆర్టీసీలో రద్దీని తగ్గించే విధంగా ముందుకు తీసుకెళ్తాంది అని కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లే విధంగా ఉందని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇందులో మనం ముఖ్యంగా చెప్పుకోదగ్గవలసిన విషయం ఏంటంటే ఆర్టీసీ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మహిళలకు కూడా అందులో ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు మహిళలను కోటీశ్వరులను చేస్తానని చెప్పారో ఆర్టీసీలో కూడా మహిళలను భాగస్వామ్యాలను చేసి కూడా అటు ఎంటర్ప్రెనర్గా తయారు చేయడం అయితే జరుగుతూ ఉంది. అదే ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించే మహిళలకు కూడా ఈ బస్ పాసులు అనేది కూడా చాలా అవసరమని రాష్ట్ర ప్రభుత్వం భావించి దీన్ని ఇప్పుడైతే బస్ పాస్ను ప్రతి మహిళకు బస్ పాసులు ఇచ్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి #.